బ్యాక్ టు న్యూస్. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ సమరబేరి మోగిస్తోంది. కృష్ణా, భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేతల బృందం కర్ణాటకకు వెళ్లింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తెలంగాణతో పాటు దిగువ రాష్ట్రాలకు రావాల్సిన నదీ జలాలు తగ్గే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటక చేపడుతున్న అక్రమ నిర్మాణాల కారణంగా నదీ జలాల పంపిణీపై తీవ్ర ప్రభావం పడుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి హక్కుల కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. జగిత్యాల జిల్లాలో నీట్ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు ఎగిశాయి. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నంద మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని అన్నారు. జంతర్ మంతర్ ధర్నాలు, పార్లమెంటు ముట్టడి వంటి ఉద్యమాల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. ఇది విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమని చెప్పారు. అలాగే పార్లమెంటు ముట్టడి సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గాయపడినప్పటికీ వెనక్కి తగ్గకుండా విద్యార్థుల తరపున పోరాడారని, చివరకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని నందయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు విద్యార్థుల ఉద్యమానికే ఇది విజయమని ఆయన స్పష్టం చేశారు. అట్టి దీక్షలకు సాంఘీభావంగా లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటేరియన్ శ్రేణులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో వాయిదా తీర్మానం ఇచ్చిన సందర్భం లోపట ప్రధానమంత్రి మాట్లాడడానికి నిరాకరించి రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులందరూ ప్రధానమంత్రి గారి ఇంటి ముందర ధర్నాకు నిర్వహించే సమయం లోపట ప్రధానమంత్రి గారు వారు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిపై, కాంగ్రెస్ శ్రేణులపై నీట్ ఏదైతే ఎంట్రన్స్ రాసిందో విద్యార్థులందరిపై బాష్పమై ప్రయోగించిన సందర్భం లోపట రాహుల్ గాంధీ గారికి ముక్కుకు దెబ్బ తగిలి రక్తం కారిన సందర్భంగా అటువంటి సందర్భం కూడా రామగుండం